నువ్వు కావాలనే వాడి మాట నెగ్గకూడదనే ఇదంతా నువ్వు చేశావని అనుకుంటున్నాడే కానీ నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. పోనీలేండి తాతయ్య, ఆయన నన్ను ఎన్ననుకున్నా పర్వాలేదు, వాళ్ళు మాత్రం విడిపోకుండా ఉంటే చాలు. నడుం మీద కూడా చెయ్యేసావని చెప్పుంటే నీకు నువ్వుగా వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ లేకుండా నేను మెడబెట్టుకుని బయటికి గెంటుతారు. మా భోజనం అంటే చాకలేస్తుంది. కృష్ణ రాబోని చేద్దాం. కృష్ణ వస్తున్నాను అర్జున్. పద పద, ఆకలి దంచేస్తుంది. అసలే ఇవాళ సండే. మా అమ్మ ఏదో నాన్ వెజ్ డిష్ చేసే ఉంటుంది. పద. మా అమ్మ చికెన్ ఎంత బాగుంటుందో తెలుసా? నాకు తెలిసి నువ్వు అలాంటి టేస్ట్ ఇంకెక్కడా చేసి ఉండవు. చాలు చాలు, నువ్వు చెప్తుంటేనే ఉవ్విళ్ళు ఊరుతున్నాయి. అయినా తినపోతే రుచులు ఎందుకు చెప్పు? అవునవును, ఎలాగో ఇప్పుడు తింటాం కదా. అమ్మా ఏంటి నువ్వు అప్పుడే తినేసావా? ఏంటమ్మా ఇది? సండే కదా, మనందరం కలిసి భోంచేస్తాం కదా, నువ్వు ముందే తినేసావేంటి? అమ్మయ్యా. ఏంట్రా అంటున్నావు? ఇప్పుడు చెప్పు. చెప్పడానికే ఉంది, నువ్వు తిన్నావు కదా. పోనీలే అర్జున్, ఆకలిసి ఉంటుంది. ఎంత ఆకలిస్తే మాత్రం కనీసం పిలవకుండా తను ఒక్కతే తినేయడం ఏంటి? నాకు నచ్చలేదు, నేను డిసప్పాయింట్ అయ్యాను. అయితే నాకేంటోయ్, రోజు నీతోనే తినాలని రూల్ ఏమైనా ఉందా? అయినా కృష్ణ వచ్చినప్పటి నుంచి నువ్వు ఇంట్లో తింటున్నావు గాని అంతకు ముందు నువ్వెప్పుడైనా సరిగ్గా ఇంట్లో భోంచేసిన దాఖలాలున్నాయా అసలు? అవ్వా పచ్చి అబద్ధం, రోజు కలిసేగా తినేవాళ్ళం. అవ్వా రోజు కాదు, ఏదో ఒకరోజు తిన్నాను అను. నిన్ను కదిలిచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. కృష్ణ రా, మనం భోంచేద్దాం. ఇంతకీ ఏం చేసావు ఈరోజు? మాకేమన్నా మిగిల్చావా, లేదా లేడీ కుంభకర్ణిలా మొత్తం నువ్వే లాగించేసావా? ఏంటిది? అసలేం లేవేంటి? అన్నీ కడిగినట్టుగా ఉన్నాయి. ఏంటి ఏం పట్టినట్టు అలా చూస్తున్నావు? వంట చేయలేదా? చేసింది మిగల్చలేదా? వంటే చేయలేదు. ఏ ఎందుకు? చేయాలనిపించలేదు. ఇదిగో తిక్క సమాధానాలు చెప్పకు, నా కడుపు కాలిపోతుంది ఇక్కడ. వెళ్ళి మంచినీళ్ళు తాగి పడుకో, కూల్ అయిపోతావు. అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, నీ స్కీమ్ ఏంటో చెప్పవే. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఒక్కరోజు నా కొంట్లో బాలేక వంట చేయకపోతే ఇంత రాత్రంతా చేస్తావేంటి? ఒంట్లో బాలేదా? ఇందాక మెక్కుతూ చాలా ఎనర్జెటిక్ గా కనిపించావు, సడన్ గా ఒంట్లో బాలేదంటావేంటి? పోనీలే అర్జున్, నేను వంట చేస్తానులే. ఎప్పుడు నువ్వు చేసేది, ఎప్పుడు నేను తినేది? టైం ఎంతైందో తెలుసా? లంచ్ టైం దాటి చాలా సేపు అయింది. ఎందుకు అరుస్తున్నావు? ఇంట్లో లేకపోతేనే వెళ్ళి రెస్టారెంట్లో తినండి. ఏం చెప్పావమ్మా, సూపర్. అయితే రేపటి నుంచి హోటల్లో తిని లాడ్జ్లో పడుకుంటాను. ఇంకిల్లెందుకు? రెస్టారెంట్కి వెళ్ళాలంటే రెస్టారెంట్కి. ఆ మొహం చూడు. నా మొహానికి ఏమైందిరా? బానే ఉందిగా. మొహం బానే ఉంది, కానీ ఆ మైండే పిచ్చెక్కినట్టుంది. అవును, వంట చేయలేదన్నావు, మరి నువ్వెలా తిన్నావు? అది రాత్రి అన్నం మిగిలిపోతే లెమన్ రైస్ చేసుకుని తిరగమాత పెట్టాను. తిరగమాత కాదు, అబద్ధం ఆడితే నాలికి వాత పెడతాను. చూసావమ్మా వీడు అమ్మని గౌరవం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నువ్వు నటించకు. ఏంట్రా, ఏంటి కొడతావా? అయినా
తల్లే వంట చేయాలి అని రాజ్యాంగంలో రాసారా లేక పార్లమెంట్లో కొత్తగా బిల్ ఏమైనా పెట్టారా? ఇదిగో రాజ్యాంగం పార్లమెంట్ అని రాద్ధాంతం చేయకు. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇట్రా. ఛీ, ఏంట్రా? ఓవర్ యాక్షన్ చేయకు. కొంపదీసి మా ఇద్దరిని బయటికి పంపించాలని ప్లాన్ చేస్తున్నావా? నువ్వు నా బంగారం రా. నేనేం ప్లాన్ చేసినా నువ్వు ఈజీగా కనిపెట్టేస్తావు. అర్థమైందిగా? వెళ్ళి సరదాగా రెస్టారెంట్లో కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి రండి. ఏమో మీ ఇద్దరి మధ్య లవ్ డెవలప్ అవ్వచ్చేమో. ఎంత క్రిమినల్ బ్రెయిన్ అమ్మా నీది. తల్లి పాత్రలో ఉన్న తాటకవే నువ్వు. నిన్ను అమ్మా అసలు నిన్నేమి అనడానికి కూడా ఓపిక లేదు. ఉండు, లంచ్ చేసి వచ్చి అప్పుడు నీ సంగతి చెప్తాను అన్నవ్వే. పోరా, నువ్వేంటి నా సంగతి చెప్పేది? ఇలాగే నీ సంగతి ఏంటో తేలుస్తా, చూస్తూ ఉండు. కృష్ణ పద, మనం బయటికి వెళ్ళి భోంచేద్దాం. అది కాదు అర్జున్, ఆంటీకి ఒంట్లో. కృష్ణ ప్లీజ్, ఆవిడికేమీ కాదు, నువ్వు పద పద. వెళ్ళరా, వెళ్ళు. మీ ఇద్దరూ కలిసి అలా సరదాగా షికారుకి వెళ్ళడమే నాకు కావాలి. ఏం సార్, ఏదైనా ఐడియా దొరికిందా? ఐడియాలు దొరకరా సత్తి, ఆలోచిస్తే వస్తాయి. అబ్బో, గొప్ప సీక్రెట్ చెప్పారు సార్. ఏంట్రా సెటైరా? కారు టైర్ కిందేసి తొక్కించగలను, జాగ్రత్త. వాడి గురించి ఎందుకు, ముందు విషయం చెప్పు. చెప్తా చెప్పటానికేగా వచ్చాను. కానీ అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇస్తానన్న 15 లక్షల కంటే ఇంకో 5 లక్షలు ఎక్కువ అవుతుంది. 20 లక్షల? ఎన్ని చైన్లు కొట్టేసి అమ్మేసినా అంత డబ్బు సంపాదించలేను సార్. అందుకే నేను నిన్ను అడగలేదురా. ఓకే, డబ్బు పని అయిన తర్వాత కదా ఇవ్వమన్నా. సరే అన్నా, నువ్వు ఆగ్రా సత్తే, ఐడియా ఏంటో చెప్పు. చెప్తా, ఆ చెవిటి పడే. రిస్క్ ఏమో? నీకు ఆ భయం అక్కర్లేదు, అన్నీ నేను చూసుకుంటాను. డన్ డన్. నొప్పిగా ఉందా? చేయి తెగింది కదా, కొంచెం నొప్పిగానే ఉంటుంది. అయినా ఏం పర్వాలేదు. చాలా రోజుల తర్వాత నీ వల్ల నాకు ఫైట్ చేసే అవకాశం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. లెట్స్ గో. వెయిట్ 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 వెయిట్. పాపం, ఇప్పుడు అమ్మ నా చేతికి ఈ కట్టును చూసిందంటే అంతే, పాత సినిమాలో హీరోయిన్లా ఏడ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? అమ్మ అడిగితే ఏం చెప్పాలి? అవును, ఇప్పుడేం చెప్తావు? ఐడియా.
మన రెస్టారెంట్ ఐడియా వర్కౌట్ అయినట్టుంది. చిరాకుగా వెళ్ళిన వాళ్ళు చేతులు పట్టుకుని తిరిగి వచ్చారు. ఆగిపోయారే, రండి. కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మా. ఓ, మా అమ్మ ఇలా అర్థం చేసుకుందా? పర్వాలేదులే, కట్టు కనపడకుండా ఏదోలా మనం రూమ్లోకి పెడితే చాలు. రండి. పద కృష్ణ. మొత్తానికి మీ లంచ్ మంచి లగ్జరీ హోటల్లో జరిగినట్టుంది. నువ్వు మా కోసం వంట చేయకపోతే మేం ప్రతిరోజు ఇలాగే డెలీషియస్ డిన్నర్, లగ్జరియస్ లంచ్ చేస్తూ ఉంటాం. నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని పొద్దున సద్దనంలో తిరగమాతేసుకుని తిన్నావే, అలాగే తినాల్సి ఉంటుంది. నాకేం కర్మరా, నాకు ఇష్టం వచ్చింది వండుకొని తింటాను. ఎలా మై మదర్ ఇండియా? చూడు, పూటకో హోటల్లో తింటే నెలకో శాలరీ తీసుకున్న నేను ఇకపై రోజుకో శాలరీ తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఇంటికి సరుకులు ఏం తెస్తాను? తేకపోతే పో, మేం తెచ్చుకోలేమా ఏంటి? హౌ? ఎలా? ఎలా అంటే నిన్ను ఎలా డాక్టర్ని చదివించానో అలా మేము చదువుకున్నాం బాబు. ఇప్పుడు కూడా నీకేమాత్రం తీసుకోకుండా కష్టపడి జాబ్ సంపాదించగలను. అమ్మా, ఎందుకు వచ్చిన తిప్పలు గాని ఇంట్లో వంట పోస్తుండగా నీకు ఇంకో జాబ్ అవసరమో చెప్పు. అంటే నేను నీకు వంటదానిలా కనిపిస్తున్నానా? నిన్ను ఏంటి? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ వదిలేవే. ఏదో పొరపాటుగా నన్ను వదిలేయమ్మా ప్లీజ్. అది అలారా దారికి. ఇంతకీ ఏం తిన్నారు? తినలేదు, తినిపించాడు. ఏంటేంటి, తినిపించాడా? నిజంగానా? ఇదొకటి, ప్రతి విషయాన్ని విచిత్రంగా ఊహించుకుంటుంది. అమ్మా, మేం తిన్నాము, తినిపించుకున్నావు. నువ్వు ఇలా గుమ్మంలోనే మమ్మల్ని తినకుండా లోపలికెళ్ళి నువ్వు, సరేనా? ఒరే, నువ్వు వెళ్ళరా. మేమిద్దరం చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. నువ్వు వెళ్ళు. అమ్మా ప్లీజ్ వెళ్ళరా. ఏమైందిరా? చేతికి కట్టేంటి? ఏం లేదమ్మా, చిన్న గాయమైంది అంతే. చిన్న గాయం అంటావేంట్రా? రక్తం కూడా వచ్చింది. అసలు ఏం జరిగిందిరా? ఏం జరిగిందమ్మా? చెప్పదు. రెస్టారెంట్లో గొడవ జరిగిందా ఆంటీ? నన్ను కామెంట్ చేసినందుకు అర్జున్ వాళ్ళని కొట్టబోతే చేతికి గాయమైంది. ఏంటి, నిన్ను కామెంట్ చేసినందుకు మా వాడు అంత రియాక్ట్ అయ్యాడా? అవునా ఆంటీ, నన్ను కామెంట్ చేసినందుకే అర్జున్ వాళ్ళని కొట్టాడు. మరి చెప్పవే, ఎవడు వీడు? నా కొడుకు హీరో. హీరోయిన్ని కామెంట్ చేస్తే ఊరుకుంటాడా? ఎర్రక తీసి ఇడ్లీ సాంబార్ చేసేస్తాడు. అమ్మా పోన్లేరా, నీ చేతికి గాయమైతే అనవసరంగా ఏదో జరిగిందని కంగారు పడ్డాను. కానీ రీజన్ ఇది అని తెలిసిన తర్వాత రిలాక్స్ అయిపోయాను. మగాడన్నాక ఆ మాత్రం గట్స్ ఉండాలే. అమ్మాయి కోసం చెయ్యేంటి? అవసరమైతే పీక్ కోసుకున్నా తప్పులేదు. ఇప్పుడు అమ్మ నా చేతికి కట్టును చూసిందంటే అంతే, పాత సినిమాలో హీరోయిన్లా ఏడ్చేస్తుంది. ఇప్పుడు నాకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. మంచి పని చేసావురా. ఇలాంటివి ఇంకా చెయ్యి. కట్లు కట్టడమే కాదు నాన్న, అప్పుడప్పుడు కట్లు కట్టించుకోవాలి కూడా. హే చే పోన్లే, వాడు చీ అన్నా తూ అన్నా నీకోసం చెయ్యి తెగంత ఫైట్ చేశాడు. నాకు చాలా తృప్తిగా ఉంది. కృష్ణ, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు నాకెంత హ్యాపీగా ఉందో. నేను సెలబ్రేషన్ అరేంజ్మెంట్స్ లో ఉంటాను. ఎవరు కావాలి బాబు? అమర్ గారి కోసం సార్. అమరా? ఒక్క నిమిషం.
అమర్, నీకోసం ఎవరో వచ్చారు. నేనే రమ్మన్నాను మావయ్య గారు. డ్రైవర్, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగే సార్. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మావయ్య గారు. అదేంటి బాబు, ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు మావయ్య గారు. ఇక్కడ మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అలాగని ఎప్పటికీ ఇక్కడే ఉండిపోలేను కదా మావయ్య గారు. పైగా జాబ్లో మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కానీ నీ గాయాలు ఇంకా పూర్తిగా మానకుండా వెళ్ళి ఒక్కడివే ఎలా ఉంటావు బాబు? లేదు మావయ్య గారు, ఇప్పుడు నాకు పర్వాలేదు. నా పనులు నేను చేసుకోగలనన్న నమ్మకం కుదిరిన తర్వాతే మా నాన్నకు ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెప్పాను. అది సరే బాబు, ఈ విషయం మాతో చెప్పుంటే మేమే నిన్ను తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర దిగబెట్టేవాళ్ళం కదా. అనవసరంగా మీ నాన్నని ఇబ్బంది పెట్టావు. అబ్బబే, దీంట్లో ఇబ్బంది ఏముంది తాతయ్య గారు. ఆయన కారు పంపించమని నాన్నగారు నేను అడగలేదు. ఆయన ఫోన్ చేసినప్పుడు మాటల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పాను. ఆయనే కారు పంపిస్తానని చెప్పారు. మీ అందరూ మంచి మనసుతో నన్ను ఆదరించారు. తెలుసో తెలియకో నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. అంత పెద్ద మాటలు ఎందుకులే బాబు. అయినా నువ్వు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. నీ గురించి మాకు తెలీదా? వెళ్ళొస్తాను తాతయ్య గారు, వెళ్ళొస్తాను. అమర్, అప్పుడే వెళ్తానంటున్నావేంటి? ఇంకొద్ది రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదు రూపా, వెళ్ళాలి. చెప్పాను కదా జాబ్లో జాయిన్ అవ్వాలని. ఇంకా లేట్ చేస్తే బాస్కి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. నా జాబ్ పోయే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు కొత్త జాబ్ వెతుక్కోవాలంటే చాలా కష్టం. తాతయ్య, మీరైనా చెప్పండి ఉండిపోమ్మని. ఉద్యోగం పోతుందంటున్నాడు కదమ్మా. ఎలా బలవంతం చేయమంటావు చెప్పు? అతని సమస్య కూడా అర్థం చేసుకోవాలి కదా. వెళ్ళని అమ్మా. ఇప్పుడు వెళుతున్నానన్నాడు గాని మళ్ళీ రానని చెప్పలేదుగా. అప్పుడప్పుడు వస్తుంటాళ్లే. ఏమమ్మర్? తప్పకుండా తాతయ్య, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య, ఉంటాను. బాయ్ మావయ్య. జాగ్రత్త బాబు. బాయ్ రూపా. బాయ్. అమర్, టేక్ కేర్. టైంకి మెడిసిన్స్ వేసుకో. జాగ్రత్త. రేయ్, కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? సరిగ్గా డ్రైవ్ చేయి. ఎరా, అప్పుడే వెళ్తున్నావేంటి? కొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఓ, భయం వేసిందా? అవునులే, పెళ్లికి ముందే నువ్వు రూపా చేయి పట్టుకొని లాగావని తెలిస్తేనే రూపా వాళ్ళమ్మ నిన్ను నీచంగా చూసింది.
ఇంకా నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదులే, నీ వాల్యూ పడిపోతుంది. ఓ సారీ సారీ సారీ, వాల్యూ ఏంట్రా, క్యారెక్టరే పడిపోయిన తర్వాత. రేయ్, నువ్వు ప్రేమతో పెట్టుకున్నావురా, అది ఎంతో డేంజర్ అన్న విషయం నీకు తెలీదు. పాపం రూప నిన్ను ఎంత ఎదవం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. ఓ ఓ సారీ సారీ సారీ, మర్చిపోయానా, నువ్వు ఆల్రెడీ ఎదవే కదా. రేయ్, అంత సీరియస్ అయిపోతున్నావేంట్రా, కొంప తీసి కంటి చూపుతూనే చంపేస్తావా ఏంటి? నీకంత లేదురా, ఇప్పుడు నీ కళ్ళు నేలను మాత్రమే చూడాలి, అంటే నువ్వు తల దించుకొని వెళ్ళాలి. అది నీ ప్రస్తుత పరిస్థితి.